మేమేం చేసినా నడుతుంది అన్ని కాదు తిరగాల్సింది. ఇక్కడ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన గారు ఎటని వెళ్తే పరదాలు కట్టారు. మీరు అవి కూడా చూపిస్తారు మన వాళ్ళు ఇప్పుడు. అదిగో పరదాలు ఎందుకు? జనానికి మనం కనపడకూడదు, మనకి జనం కనపడకూడదు. ఘోష అంటారు కదా, చాలామందికి తెలుసు అనుకుంటా ఘోష అంటే. అంటే రాజుల కాలంలో రాజులేని జమీందారులు వీళ్ళు కూడా ఘోష అనేవాళ్ళు. అంటే ఆడవాళ్ళు అంతఃపుర మహిళలు బయట వాళ్ళకి కనపడకూడదు. ఘోష ఎందుకంటారు నాకు తెలిసి చెప్పాను అంతే. అంతఃపుర మహిళలు బయట వాళ్ళకి కనపడకుండా ఘోష అని ఒక పరదా లాంటిది ఏదో పెడతారు ఆ పల్లకీలకి వాటికి ఏదో సంథింగ్ అవి అట్లా పెట్టుకునేవాడు. ఆయనకి జనం కనపడకూడదు, జనానికి ఆయన కనపడకూడదు. అసలు జనం దగ్గరికే రాకూడదు. డోంట్ టచ్ మీ అన్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు పరదాలు లేవు. నేను అదే అడుగుతున్నా, అప్పుడు పరదాలు ఎందుకు అవసరమని ఇప్పుడు పరదాలు ఎందుకు లేవు? ఓకే, ముఖ్యమంత్రిగా కొంత సెక్యూరిటీ అవసరమే, దానికి ఎవ్వరూ కాదంటారు. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకొకరైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బందోబస్తు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి బందోబస్తు ఉంటుంది, కేసీఆర్ గారికి ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి ఎవరికైనా ఉండాలి. కానీ పరదాలు కట్టుకుని నన్ను ఎవడో చూడొద్దంటే, నన్ను ఎవడో టచ్ చేయొద్దంటే, పైగా మనం వెళ్తుంటే చెట్లు మొత్తం కొట్టేయాలి. అదే విచిత్రమో నాకు అర్థం కాదు. మొత్తం చెట్లు కొట్టేయాలి. ఇప్పుడు మాత్రం రప్ప అని బోర్డులు పెట్టాలి. ఇదేమిటండి? అప్పుడేమో ప్రకృతి పర్యావరణము అని పెంచుకున్న చెట్లని నరికేయించారు. ఎందుకు? ఏ చెట్లో ఎవడుంటాడో, ఏ చెట్లో ఏ తుపాకు ఉంటుందో, ఏ చెట్టు మొదట్లో మామూలుగా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అంటారు, ఏ చెట్లో ఏ బాంబు ఉంటుందో అని నాకు తెలియదు. కానీ అప్పుడు చెట్లు కొట్టేయించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం రప్ప అని బోర్డులు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మామూలుగా రాజకీయ పార్టీలు, అది తెలుగుదేశం అయినా, నేను ఏ పార్టీ అయినా నేను వదిలేది లేదు. ఇవాళ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ ఇస్తారులే. బీజేపీలు కూడా అక్కడక్కడ నాయకులు కొంతమంది ఇస్తారు, అందరూ పైన. తర్వాత ఎవరైనా సభలకి, వీటికి, ర్యాలీలకి జనాన్ని పోగు చేసినప్పుడు మద్యం బాటిళ్ళు పంచుతారు. అలాగే బిర్యానీ పొట్లాలో, పులిహార పొట్లాలో, అలా పెన్నకుడు పొట్లాలు ఏవో పంచుతారు. ఆ పాపం ఆ వచ్చిన జనం గంటల తరబడి ఉంటారు కాబట్టి అది తింటారు. ఆ మద్యం అలవాటు ఉన్నవాళ్ళు ఆ మద్యం తాగుతారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మద్యం కాదు, గంజాయి. ఆ కుర్రకారికి గంజాయి పొట్లాలు ఇస్తున్నారు. అది ఏమి ఫ్యాన్సీ, అది ఏమి ఇదో కానీ చేయి కోసుకునే రక్తంతో రక్తం బొట్టు ఉంటుందా? అది ఇది ఏమన్నా? తర్వాత బైక్ పట్టుకుని గిరా తిప్పితే ఇద్దరు ముగ్గురు అట్లా తిప్పారు. ఒక అతనేమో దాని మీద మత్తు అలాంటిది, దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. వెళ్ళి డివైడర్ కొట్టుకుని చనిపోయాడు. ఇంకొక అతనేమో గంటల తరబడి ఇదయ్యేసరికి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళలోపు అతను చచ్చిపోయాడు. అతనేమో అదేది గ్రామ వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ అంట. ఇంకొక అతనేమో అక్కడ లోకల్గా ఇబ్రహీంపట్నం యువకుడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి అభిమాని. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు వీళ్ళిద్దరి కుటుంబాలకు కూడా పరామర్శ యాత్రకు వెళ్తాడు జగన్మోహన్. నాకున్న సమాచారం మేరకు ఆల్రెడీ ఫ్లైట్ ఎగిరినట్టుంది బెంగళూరుకి. జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి డైరెక్ట్ బెంగళూరు అనేది ఉన్న సమాచారం. లెక్క ప్రకారం అయితే మరి రేపు వాళ్ళ ఇద్దరి ఇళ్ళకి వెళ్ళి పరామర్శించాలి. నేను డిమాండ్ చేస్తున్నాను ఏమని? వాళ్ళు ఏదో దాడులు చేశారు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దాడులు చేశారని, అంబటి రాంబాబు ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారని మీరు వెళ్ళారు, పరామర్శించారు. ఓకే, గుడ్. ఎన్ని గంటలు వెళ్ళావు, ఏం చేసావు పక్కన పెడదాం, పరామర్శించావు, ఓకే, వాళ్ళ నాయకుడిగా వెళ్ళావు, బాగానే ఉంది. మరి నీ వల్ల మీరు వస్తున్నారని, మీకోసం
మైకంలోనో మత్తులోనో వెర్రెక్కిన అభిమానంలోనో ఏదో ఒత్తిడిలోనో లేకపోతే తొక్కిసలాట వల్ల కారణం ఏమైనా మీ వల్ల ఇద్దరు చనిపోయారు. ఇంకో మహిళ సమస్యలు పడిపోయిందంట. ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరి కుటుంబాలకి మీరు వెళ్తారా వెళ్ళరా పరామర్శకి? వెళ్ళి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటారా లేదా? నాకు ఇందాక నేను ఆ స్పీచ్ విన్నాను, జోగి రమేష్ ఇంటి దగ్గర మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా చనిపోయిన కార్యకర్తల గురించి జగన్ మాట్లాడలేదు, కనీసం విచారం వ్యక్తం చేయలేదు. ఆ చనిపోయిన ఇద్దరు కార్యకర్తల ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా లేదా, పరామర్శిస్తారా లేదా, ఆ కుటుంబాలను ఆదుకుంటారా లేదా, ఆర్థిక సాయం చేస్తారా లేదా? వెళ్తే రేపే వెళ్తారు, వెళ్ళాలి, లేదా ఎల్లుండి వెళ్ళాలి. అలా కాదు నేను బెంగళూరు వెళ్ళిపోతే మరి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు కదా. జనం చేసే పని జనం చేస్తారు, మీడియా చేసే పని మీడియా చేస్తుంది. మమ్మల్ని అనొద్దు అని అంటే కుదరదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న గారు ఉన్నారు, అలాగే మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, అలాగే రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ రావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. వెంకన్న గారు నమస్తే. నమస్కారం సార్. సార్, నాయకుడు అనేవారు నా కార్యకర్తల్ని బతికించాలి కానీ బలి తీసుకుంటే ఎట్లా సార్? ఎటెలినా ఇద్దరు ముగ్గురు లేచిపోతున్నారు. మొన్న ఏం జరగలేదు ఏంటబ్బా అని ఊపిరి పీల్చుకున్నారు అందరు, ఇవాళ ఇద్దరు లేచిపోయారు పాపం. ఏంటి మీ రియాక్షన్ ఏంటి దీని మీద? అదే జగన్మోహన్ రెడ్డి స్పెషల్ అండి, అదే జగన్మోహన్ రెడ్డి స్పెషల్. మామూలుగా సజీవుగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిది ఏముంటుందండి, ఇప్పుడు రఫా గంజాయి పంచడం, ఇది ఎవరినైతే పరామర్శించడానికి ఇంటికి వెళ్ళాడో ఆ నాయకుడే అందరికీ జోగి రమేష్ గంజాయి ఇచ్చి జనాలను పోగు చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్పెషల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జోగి రమేష్ ఇంటికి పరామర్శకి వెళ్ళినప్పుడు వాళ్ళ టీవీ ఛానల్ నేను పొద్దున్న చూసా. ఓకే, వాళ్ళ ఇంటికాడ జనాలు పోగు చేసుకున్నాడు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు. కాదండి, వాళ్ళ ఇంటికాడ జనాలు పోగు చేసుకున్నాడు, అది అసలు ఇది ఒక విచిత్రమైనటువంటి పర్యటన. అంటే చెప్పడానికి ఇప్పుడు జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు, ఓకే, అక్కడ అంతమంది ఉన్నా ఓకే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ జనం ఎందుకండి, వాళ్ళ ఇంటికాడ పోగు చేసుకోవడం ఎందుకండి? అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది పొద్దునుంచి. ఇది ఎక్కడ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పరామర్శించడానికి వెళ్తారు. చంద్రబాబు గారు ఇంటికాడ ఎప్పుడు మరి జనాలు ముందు పోగు చేసుకోవడం, అక్కడి నుంచి పోగు చేసుకొని అసలుకి ఇదంతా ఈ రాద్ధాంతం ఇదంతా అవడం, ఇవాళ ఇద్దరు పిల్లలు చనిపోవడం, అసలుకి ఇప్పుడు ఆ పిల్లలకి మీరు అన్నట్టు రేపు ఎంత ఎక్స్గ్రేస్ చేస్తారో జగన్మోహన్ రెడ్డి దాని సొంత డబ్బుల్లోంచి చెరో ₹1 కోటి ఇవ్వాలి, వెళ్ళాలా కాబట్టి. విజయవాడ వరదలప్పుడు ₹1 కోటి ఇచ్చారా? సరే, దానికి ఇచ్చాడు ఎవరు? దీనికైతే ఇవ్వాలండి. అతని గురించి చనిపోయారు, దీనికి మాత్రం ఇవ్వాల్సిందే, దీనికి ఇవ్వాల్సిందేనండి. సరే, దానికి ఇస్తే చంద్రబాబు గారు పేద ప్రజలకు పంచుతాడు, చంద్రబాబు గారికి పేరు వస్తుంది అని ప్రకటించి ఆపచ్చు. సరే, అది ఆయన విజ్ఞతగా వదిలేసాం. కానీ దీ మాత్రం ఇవ్వాల్సిందే, ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రేపు వాళ్ళ అంతిమయాత్రకు వెళ్ళాలి. అది ఏంటండి ఇది? ఎక్కడ అసలు పొద్దున్నుంచి అసలు హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు ట్రాఫిక్లో జామ్ అయిపోయి అక్కడేమో జనం లేరు, ఇదంతా అడావడి. ఊరికి ఒక సృష్టి వెనక అసలు కార్లు పెట్టడం, ఎదురు బైకులు పెట్టడం, జనాలు కదలకుండా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా అసలు ఏంటో ఇది పెద్ద విచిత్రంగా చేస్తున్నాడు. అదేంటంటే చంద్రబాబు గారికి చిప్పు పోయింది, ఇతనికి పోయింది, ఇతనికి అసలు మైండ్ పోయింది. ముఖ్యమంత్రి అవగానే మైండ్ పోయింది. వాసిరెడ్డి పద్మ గారు పాపం ఛానళ్ళు సర్వీస్ చేశారు, ఆమె ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి మంచి వాగ్దాటి, పాపం ఎక్కడ ఆనిస్ట్ మనిషి, ఎక్కడ తప్పు చేయదు. అలాంటి ఏంటి కాక అసలు బాగా మనకు పరిచయం లేదండి ఆమెతో. అయితే చక్కగా మాట్లాడిద్ది, పద్ధతిగా మాట్లాడిద్ది, తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఏమనలేక బయటకు వచ్చి రఫా ఇవన్నీ వాళ్ళు చేయలేరు కదా. గంజా ప్యాకెట్లు పంచలేరు కదా వాళ్ళు.
వాళ్ళు బయటకు వచ్చేసి ఇవన్నీ అసలు వాళ్ళ నిజంగా వెంకటకృష్ణ గారు మీరు మీ డిబేట్లో పాల్గొన్నా కానీ అసలు ఏంటి ఇది అంతా ఎక్కడికి వెళ్తుంది ఏంటంటే ఇంకో మాట చెప్తాను. ఎక్కడన్నా ప్రతిపక్షంలో సరే ఆయన ప్రతిపక్షవాదం అవ్వలేదు, ఓడిపోయాడు, 11 సీట్లతో కూర్చున్నాడు. పద్మ గారును సార్ పేరు ఏంటంటే ఈయన మధుసూదన్ రావు గారు. ఎవరైనా నాయకులు రేపు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం, ప్రజలకి ఇది మంచి చేస్తాం, ఒకవేళ మేము అప్పుడు తప్పు చేసేమేమో ఆ తప్పుని మేము సరిదిద్దుకుంటాం అంటారు. కానీ ఒకయేమో ఇల్లు తగలబెడతానంటాడు, ఒకయేమో దుర్యోధన తమ్ముళ్ళలాగా జక్కంపూడి రాజా అమ్మాయిని బీసీ మహిళని జుట్టు పట్టుకొని లాక్కొస్తా అంటాడు మాయ సభలో లాగా, ఇంకొకడేమో రఫా మొత్తాన్ని నరికేస్తానంటాడు. అంటే రేపు మా ప్రభుత్వం వస్తే ఒక మంచి చేస్తాం, మంచి పనులు చేస్తాము అని చెప్పడం మానేసి వీళ్ళు ఏంటంటే అసలుకి మా ప్రభుత్వం వస్తే ఆడనేసేస్తాం, ఈడనేసేస్తాం, ఇల్లు తగలబెట్టేస్తాం, ఆ బీసీ మహిళల్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తాం, ఇది అంతా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అసలు ఇతర మెంటాలిటీ ఏంటి అది అర్థం కాని పరిస్థితి అయిపోయింది మాకైతే. మరి వాసిరెడ్డి పద్మ గారు ఏదో కొద్దిగా దగ్గరగా ఉందో లేదో కానీ అందులో పనిచేశారు కాబట్టి అతను ఆయన మెంటాలిటీ చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి చెప్పంటే మేము చెప్తాం, ఎలా చెప్తాం, ఆయన మాకు చెప్తాడు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి, మీరు గొడవలకు వెళ్ళినా నేను ఊరుకోను, మిమ్మల్ని కూడా ఇచ్చేస్తాను అని ఆయన మాకు హితబాధ పలుకుతాడు. కాబట్టి అందరూ మళ్ళీ సాఫ్ట్ గా ఎందుకు చెప్పడం, లెఫ్ట్ హ్యాండెడ్ ఇస్తాడని చెప్పండి. ఓకే ఆ క్లాసులు తీసుకుంటాడు, గ్యారంటీ తీసుకుంటాడు ఆయన, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. మరి ఈయన మరి ఎలా చేస్తాడో ఏంటో పద్మ గారు చెప్తే వినాలండి. అదే అడుగుతాను నేను. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. పద్మ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, వెంకన్న గారు, మధుసూదన్ గారికి కూడా నమస్కారం. పద్మ గారు, ఇప్పుడు నా డిమాండ్ కాదు, మామూలుగా క్లియర్ గా ఓకే అమ్మటి రాంబాబు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వారి ఇంటి మీద, వారి కార్యాలయం మీద దాడి చేశారు. చేయొచ్చా చేయకూడదా అనేది మళ్ళీ అదొక ఇష్యూ. ఖచ్చితంగా భౌతిక దాడులకు చోటు లేదు, అది ఏ పార్టీ అయినా చేయకూడదు. వైసీపీని ఎలా విమర్శిస్తామో ఇంకో పార్టీని కూడా అలాగే విమర్శిస్తాం, చేయకూడదు, అది చోటు లేదు. అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయడం కానీ, పెట్రోల్ బాంబులు వేయడం కానీ ఎవరు వేసినా సరే అది కూడా సరైంది కాదు. ఆవేశాలు ఉంటే దాన్ని ఇంకో రకంగా చూపించుకోవాలి న్యాయపరంగా, అది ఓకే. అయితే అవి రెండు వాళ్ళు తిట్టారు కాబట్టి వీళ్ళు దాడులు చేశారు, వాళ్ళ ఇళ్లలో కాలేయనో వాళ్ళు భయపడ్డారనో వెళ్ళారు, పరామర్శించారు, రైట్, బాగానే ఉంది. పార్టీ అధ్యక్షుడుగా వెళ్ళావు, ఎన్ని గంటలు వెళ్ళావు? గుంటూరు 36 కిలోమీటర్లు 6 గంటలు వెళ్ళావు, ఇబ్రహీంపట్నం 3 కిలోమీటర్లు 6 గంటలు వెళ్ళావు, ఓకే, దట్ ఈజ్ యువర్ విష్, నడిచి వెళ్ళావు వాకింగ్లో, అది కూడా ఓకే అందాం మనం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు నీ వల్ల చనిపోయారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరూ మీ వల్ల చనిపోయారు. మీ వల్ల చనిపోయినప్పుడు మీరు మీ బెంగళూరు పర్యటన ఆపుకుని రేపు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియానో లేకపోతే ఇంకో రకమైన ఏదో ఒకటి చేయాలి కదా, చేయాలా వద్దా? అంటే నేను మామూలుగా అడుగుతున్నాను పద్మ గారు. ఖచ్చితంగా అండి, వెంటనే క్షణాల మీద వెళ్ళాలి. అంటే ఇది ఏంటంటే మాకు తెలియదు, నాయకుడికి తెలియదు అని తప్పించుకోవడానికి అర్జెంట్ గా ఫ్లైట్ ఎక్కించారు. నాయకుడికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? అట్లాంటి వ్యవస్థ మీకుందా? కళ్ళ ముందు మనుషులు ప్రాణం పోతే, 2 ప్రాణాలు పోతే మీ కార్యక్రమంలో మీరు మీడియా ముందు మాట్లాడుతూ, గతంలో గుంటూరులోనూ అదే తప్పు చేశారు, ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా అదే తప్పు చేశారు. మీ కార్యక్రమంలో మనుషులు చనిపోతే మీ చెవిన పడదంటే ఇది నమ్మేటటువంటి విషయమేనా? మేఘాల మీద మీ చెవికి చేర్చుంటారు, కానీ మీరు ఇట్లాంటి వాటిలో నిష్ణాతులు. కనీసం మీకు తెలియనట్లు, ఏ మాత్రం సమాచారం లేనట్లు మీడియాతో గంటలు మాట్లాడగలరు, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు దులుపుకొని ఫ్లైట్ ఎక్కగలరు. కనీసం వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత అయినా సరే గుంటూరులో ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే? మీ కారు టైర్ కింద పడి చనిపోయినట్టు మీ కుటుంబాన్ని, చివరికాడు భార్యని పిలిపించుకుని దానికి సంబంధించినటువంటి మళ్ళా అధికార పార్టీ మీద విమర్శ చేయడానికి కొంత మేనేజ్ చేసి అంత టైం తీసుకుని ఆ వ్యవస్థనంతటిని నడిపించారు. అంటే హృదయం స్పందించాలి కదా నాయకుడు అన్న తర్వాత. ఏ పార్టీ అయినా సరే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారండి? ఇవాళ ప్రజలని చూపిస్తున్నారు కదా, ప్రజల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్నారు కదా. మరి అదే ప్రజల్లో ఒక మనిషి ప్రాణం పోతే పరామర్శించడానికి స్పందన లేదు అంటే అది హృదయం అని అంటారా ఎవరైనా?
నాయకుడి లక్షణమేనా ఇది? రైట్. ఇప్పటి వరకు మా మధుసూదన్ గారు, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. మొన్న అంబటి రాంబాబు గారు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరికి ఏమీ అవ్వలేదు, అమ్మయ్య ఏదో కొంచెం మంచి రోజులు వచ్చినట్టున్నాయిలే ఈయన పర్యటనలు కూడా అని అనుకున్నాం. మళ్ళీ వాళ్ళ 2 అమాయక ప్రాణాలు వేసిపోయినాయి. సరే, వాళ్ళు యువకులు మరి వాళ్ళు ఆవేశపడ్డారో లేకపోతే మత్తులో ఉన్నారా ఏంటి, ఇక చనిపోయిన తర్వాత మనం ఇవన్నీ మాట్లాడలేం. కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా వద్దా? కనీసం ఆయన స్పీచ్లో అంతసేపు మాట్లాడారు అక్కడ, అప్పటికే 2 చనిపోయిన వార్తలు వచ్చేసాయి. ఆ పార్టీలో అంతా చర్చ జరుగుతుంది, మా ఛానల్లో కానీ మిగతా ఛానల్స్లో కానీ నడుస్తూనే ఉంది. కనీసం ఆ ప్రస్తావన కానీ విచారం వ్యక్తం చేయడం కానీ జరగలేదు. చాలా దారుణం అండి, శోచనీయం ఇది. అసలు ఎంతో హుందాగా ఉండాల్సినటువంటి రాజకీయ వ్యవస్థ ఈ జుగుప్సాకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నా నేను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ చాలా బాధేస్తుంది. అదీగాక ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఇంతకుముందు కూడా ఆయన కారు చక్రం ఒక అతను మెడ మీద వెళ్ళిపోయి అతను చనిపోయినట్టున్నాడు. ఎస్, అది తర్వాత అప్పుడు కూడా పోలీసు వారు కొన్ని నిబంధనలు పెట్టినట్టున్నారు. ఇన్ని వెహికల్స్ రావాలి, ఇంతే రావాలి, అది ఇదని. ఇప్పుడు కూడా పెట్టుంటారు, నాకు తెలియదు ఏం పెట్టారో తెలియదు. బట్ నిబంధనలకి వ్యతిరేకించి వాళ్ళు పోవడం అనేటటువంటిది అది ఒక నేరం అండి. తర్వాత ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ రిజల్టింగ్ ఇన్ డెత్ ఆఫ్ ఎ పర్సన్ అవుతుంది. ఇది బిఎన్ఎస్ 106 కింద ఇట్ ఇస్ ఎ పనిషబుల్ అఫెన్స్. ఈజ్ పనిషబుల్. ఎందుకంటే ఒక నిబంధనలు పెట్టారు పోలీసు వారు, ఆ నిబంధనల ప్రకారం వెళ్ళలేదు. ఇట్ ఈస్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. సో దానివల్ల చనిపోయారు, 2 చనిపోయారని చెప్తున్నారు. అంతకుముందు కూడా ఒక అతను చనిపోయాడు, అది కూడా ఒక సీరియస్ అఫెన్స్. మరి ఎందుకు పోలీసు వారు దాని మీద చర్యలు తీసుకోలేదో, దానిలో ఎందుకు ఆ సింగయ్య అనే అతను చనిపోయినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదో నాకు ఆశ్చర్యం ఉంది ఇప్పటికీ. అంటే పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదా, నిర్లిప్తగా ఉన్నారా? ఒకవేళ నిబంధనలకి వ్యతిరేకించి వాళ్ళు ర్యాలీలు తీస్తే ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. ఏ వెహికల్స్ వచ్చాయి, ఆ వెహికల్స్ అన్ని వాళ్ళకి ఫుటేజ్ ఉంటది కదా, ఆ వెహికల్స్ ని సీజ్ చేయాలి కదా, ఆ వెహికల్స్ ని సీజ్ చేయాలి. ఆ డ్రైవర్స్ ఉంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి. తర్వాత వాళ్ళ కాల్ డేటా తీసుకోవాలి. వాళ్ళు ఎలా కుట్ర చేశారు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా చేశారు అనేటటువంటిది కూడా బయటకు లాగాలి. వాళ్ళ ఇళ్ళు హౌస్ సర్చ్ చేయాలి, చేసి వాళ్ళ ఫోన్లు ల్యాప్టాప్లు సీజ్ చేయాలి. వాళ్ళ అకౌంట్స్ చూడాలి, అకౌంట్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏం జరిగిందా, తర్వాత దానికి లారీలు ఏం పెట్టారు, ఆ లారీలు ఎవరు పెట్టారు, ఆ లారీలు సీజ్ చేయాలి. ఆ లారీలు ఓనర్లను కూడా కేసులో ఇరికించాలి, వాళ్ళను కూడా. ఇవన్నీ చేయాలి. చేసి ఆ రప్పాని బ్యాచ్ వాళ్ళు ఏదో ఫ్లెక్సీలు వేస్తున్నారు, ఆ ఫ్లెక్సీలు వేసిన ప్రింటర్స్ కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేయాలి కదా. అవును, ఇంతవరకు అలాంటి చర్యలు తీసుకున్న ఇదైతే ఎక్కడ కనపడలేదు. అది ఆ తర్వాత వాడెవడో ఇప్పుడు ఒక గొడ్డాన్ని చూపిస్తా ఉన్నాడు. అవును, దట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్. గొడ్డలి పబ్లిక్ లో చూపిస్తున్నా అంటే చంపుతానని. ఆ డాన్స్ చేసే వాళ్ళు కూడా వేట కూడా వాళ్ళు అవి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టచ్చు. అదే నేను అనేది, పోలీసు ఎందుకు ఇంత నిబద్ధతగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. మంచి ప్రభుత్వం ఓకే, కానీ తీసుకునే దగ్గర చర్యలు గట్టిగా తీసుకోవాలి. రైట్. మధుసూదన్ రావు సార్ చెప్పండి. మధుసూదన్ రావు గారికి తర్వాత వాళ్ళకి మీద రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు? చెప్పండి. మీరు చక్కగా మంచి పాయింట్లు చెప్పారు మధుసూదన్ రావు గారు. పాయింట్లన్నీ కూడా రేపటి నుంచి నేను రేట్ చేస్తా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలియదు ఇవన్నీ. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి తెలిసినవన్నీ కూడా చెప్పాడు. కంపల్సరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎప్పుడు మీకు నాకు తెలియదు అంటే అర్థం గారు, ఆయన పోలీస్ ఆఫీసరే, పోలీస్ ఆఫీసర్లు కూడా తెలియాలి కదా.
అదే ఆయన చెప్పిన దాని మీదే ఆయన చెప్పినట్లన్నింటినీ కూడా రేట్ చేయాలి. అయితే మసూదన్ రావు ఇక్కడ ఒకటి వచ్చింది సార్. ఇక్కడ మా దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు గారు ఏమన్నా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కులాలను రెచ్చగొడతారు. ఇక్కడ ఒక్క పాయింట్ ఉంది, ఆయన ఎంత మంచి చేసినా ఏదో ఒక వైపు నుంచి వచ్చి కులాలు రెచ్చగొడతారు. దానివల్ల నిజంగా పాపం చంద్రబాబు గారు మనస్తత్వానికి ఏంటంటే ఎందుకులే అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతాడు ఆయన మనిషి. కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నెంబర్ 1 పాయింట్లు చెప్పారు. పద్మ గారు కూడా చెప్పారు. మనసున్నాడు ముందు అసలు వెంకటకృష్ణ గారు ఎవరు, నేనెవరు, మసూదన్ గారు, పద్మ గారు ఎవరు, మనం డిబేట్లో వాళ్ళకి ఇవ్వాలి. అసలు అతని గురించి చనిపోయిన వ్యక్తులకి వెంటనే అసలు నువ్వు బెంగళూరు వెళ్ళిపోయావంటే అసలు ఏంటి చెప్పండి. మన గురించి ఎవరైనా చనిపోతే మనం ఇంటికి వెళ్ళి భోజనం చేయగలమా? ఇంటికి వెళ్ళగలమా? ముందు అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి మనిషిని చూస్తాం, ఆ కుటుంబానికి ఏం కావాలో. ఎందుకంటే ఇచ్చే స్తోమత ఉంది కాబట్టి, లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి, ఇచ్చే స్తోమత ఉంది కాబట్టి మీకు ఏదైనా నేను చేస్తానమ్మా, నా గురించి చనిపోయారని ఒక మెసేజ్ ఇస్తారు ఎవరైనా. ప్రభుత్వ ఉద్యోగులకి వెంకన్న గారు, ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి మట్టి ఖర్చు అనే ఒక పద్దు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు సడన్ గా ప్రభుత్వం మట్టి వెంకటకృష్ణ గారు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తికి 10,000 రూపాయలు స్పాట్ లో, జనానికి 35,000 రూపాయలు. అదే అంటున్నాను, మామూలు కూడా అదే సార్. కాదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఇంకొకటి పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, ప్రభుత్వం నిబంధన అది. కాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఒకటి చిన్న చెప్తున్నాండి. వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2014 జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేశాడు. వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన రోజు 10,000, దినం రోజు చెప్పుకోలేదు. అదే ఏడాదిన్నరలో ఎప్పుడు చెప్పుకోలేదేమండి. అవతల వాళ్ళు నోటుకు వచ్చినట్టు తిడదామంటే జగన్మోహన్ రెడ్డి అది ఆపేశాడు, మేము ఇది ఇచ్చేవాళ్ళని చెప్పుకోవడం కూడా చేత కాలేదా మీ మంచి ప్రభుత్వానికి? అంతే. కొంతమంది మరి ఏంటంటే తెలుగుదేశానికి ఏంటంటే కొన్ని ఇవి ఉన్నాయి, డ్రాబ్యాక్లు ఉన్నాయి, మనం ఒప్పుకోవాలి. ఏదంటే ఇలాంటివి చెప్పుకోలేరు, చెప్పాలా, పబ్లిసిటీ చేయాలా. ఇప్పుడు వాళ్ళు బటన్ నొక్కామని చెప్తారు. మా వాళ్ళు అక్కడ ఏంటంటే నొక్కే అనేవాళ్ళు బాగా చెప్పారు. బటన్ నొక్కపోయినా బటన్ నొక్కే అంటాడు. ఇక్కడ ఏంటంటే భారం అంతా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీదే ఉంటుంది. ఇది తెలుగుదేశం ఇంకా అందరూ ఇక అంతగా వెళ్ళలేని పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు కావాలంటే వెంకటకృష్ణ గారు మీరు డిబేట్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఓకే, అది ఖచ్చితంగా అంటే నిజానికి నేను కూడా అది ఫాలో అవ్వలేదు. డెఫినెట్గా అది కనుక జరిగి ఉంటే మాత్రం చాలా మంచి కార్యక్రమం అది. ఎందుకంటే పేద కుటుంబాల్లో సడన్గా ఇంటి యజమాని కానీ ఇంట్లో ఎవరు చనిపోయినా అప్పటికప్పుడు దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక అప్పులు చేసే పరిస్థితి ఉంటుంది. పక్కింటి వాళ్ళు అడిగి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, ఎవరు సరిగ్గా టైంకి డబ్బులు పోతే నానా ఇబ్బందులు. అది నిజంగా మాటలు చెప్పలేనిది అది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మట్టి ఖర్చుల కింద ఇమీడియట్ సహాయం ఇచ్చారు అని అంటే దాని అర్థం అదే. సో ఒకవేళ అదే గనక 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆపేసి ఉంటే అంతకంటే అమానవీయం, అంతకంటే కఠోరమైన నిర్ణయం, లేకపోతే అంతకంటే దాన్ని ఏమన్నా కూడా తెలియట్లే, మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అది తర్వాత ఓకే, అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ పరదాల చాటున వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరి ఇన్ని గంటలు ఎందుకు జనంలో ప్రయాణిస్తున్నాడు? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? ఈయన అప్పుడు అంతఃపుర ఘోష స్త్రీలాగా ఎందుకు బిహేవ్ చేశాడు? ఇప్పుడేమో గంటల తరబడి ఎందుకు జనంలో వెళ్తున్నారు? పైగా ఈ బూతుల సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తున్నాడు? పద్మ గారు, ఇక్కడ ఈ బూతు మాటలు, ఈ బూతు సంస్కృతి ఇవాళ మీరు వీడియో కూడా రిలీజ్ చేశారు, మీరు చూశాను నేను. ఇది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు అనే దాని మీద ఇప్పుడు ఈయన లండన్ వెళ్ళినప్పుడల్లా తెలుగుదేశం వాళ్ళు కొంచెం ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఆయనకి ఏదో లండన్ వెళ్ళినప్పుడల్లా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడని వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు.
ఆయన ఎందుకు వెళ్ళేవాడో నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఆయన డాక్టర్స్ ఉన్నారు అక్కడ, కూతుళ్ళు, వాళ్ళ దగ్గరికైనా వెళ్తారని తెలుసు. అంతకుమించి నాకేం తెలియదు. మీకేమైనా తెలిసేమో నాకు తెలియదు. అంతవరకు క్లియర్. అయితే ఇది ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, జోగి రమేష్ ఇంటి మీద దాడి ఎందుకు జరిగిందండి? లోకేష్కి చిప్పు దొబ్బిందని అన్నాడు. సారీ, ఏమనుకోవద్దు, చిప్పు దొబ్బిందని అన్నాడు కాబట్టి టీడీపీ కార్యకర్తలకి కాస్త ఆవేశం పడ్డారు, మండింది, వెళ్ళారు, దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా అదే మాట అన్నాడండి. విచిత్రం ఏంటంటే, అవును మా రమేష్ అన్నాడు చిప్పుపోయిందని, నేను కూడా అంటున్నాను చిప్పుపోయింది చంద్రబాబు నాయుడికి, చిప్పున్నాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా అంటే, ఇది ఈ కల్చర్ని టాప్ టు బాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఇది ఒక సిలబస్ ఏమైనా తయారు చేసుకున్నారా అండి? అక్కడ ఉన్నప్పుడు మీకు ఏమైనా కొంత దాని మీద నాలెడ్జ్ ఉందా? మీకు కూడా ఏమన్నా సిలబస్ పుస్తకాలు ఇచ్చారా చదవమని? అంటే తిట్టమని అంటే ఐ మీన్ అలాంటి డొక్కా వరప్రసాద్ గారు అయితే చెప్తా ఉంటాడు, నన్ను తిట్టమనే వాళ్ళు నేను తిట్టేవాడిని కాదు, అందుకని నన్ను బయటికి పంపించారని. ఇప్పుడు కొడాలి నాని గారు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన నోటి నుంచి అస్సలు. కాబట్టి ఇది సిలబస్ అనేది మనకి ఎంత బాగా అర్థమవుతుందంటే, అంతకు ముందు మంచిగా ఉన్నటువంటి నాయకులే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళైనా, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఎప్పుడు ఒక పొల్లు మాట దాటనేటువంటి వాళ్ళు ఈ రోజున ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెచ్చేటటువంటి భాష అనేటటువంటి చాలా క్లియర్ కట్. ఇందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు. జోగి ఏదైతే మాట్లాడాడో సేమ్ అదే మళ్ళా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు అంటే నాకు ఆ భాష ఇష్టం. ఎస్, జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు అసెంబ్లీలో ఏమన్నాడండి ఆయన? జోగి నా మనసు దోచావు అన్నాడు, మంత్రిని చేశాడు. మనసు దోచుకున్నావు అన్నాడు, మంత్రి పదవి ఇచ్చేశాడు. అట్లాగే ఇక్కడ మొన్న రప్ప రప్ప అనేటటువంటి డైలాగ్ సంబంధించి దాన్ని ప్రొనౌన్సియేషన్ చేసి, అదేదో సినిమా డైలాగ్ అప్ప, మాట్లాడితే తప్పే ఉందప్ప అంటే ఏ మాత్రం సంకోచం లేకుండా మొత్తం మిగతా సమాజం అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తోంది, విమర్శిస్తోంది అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని ఆయన రిపీట్ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, నేను ఇది అవసరం ఆయనకి. ఒకటి బ్లాక్ మెయిల్ రాజకీయం అనేటటువంటి దాన్ని ఇవాళ ఆయన ఆయుధంగా తీసుకున్నాడు. తెలియదా ఆయనకి? మిడిల్ క్లాస్ కానీ లేకపోతే కొన్ని వర్గాలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఈ కల్చర్ ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు, ఎన్నికల్లో తనకి దెబ్బ పడుతుంది అనేటటువంటి తెలిసినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ 2 ఏళ్లలో ఆయన దీన్ని నమ్ముకోవాలి. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలను నమ్ముకోకపోతే, ఈ బల ప్రదర్శనని నమ్ముకోకపోతే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ చిన్న చూపు చూస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది, కేసులు పెడుతుంది. కాబట్టి ఒక కల్చర్ ని రప్ప రప్ప అనేటటువంటి కల్చర్ దాకా తీసుకెళ్తున్నారంటే, కత్తులు చూపిస్తున్నారు అంటే, చేతులు కోసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి రక్తాభిషేకాలు చేస్తున్నారు అంటే, మా జోలికి వస్తే రక్తం పారుతుంది, రక్తపాతం సృష్టిస్తాం. ఇది ఈ రాజకీయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఇది గెలిచే రాజకీయం కాదు. ఎన్నికల్లో గెలవడానికి ఈ రాజకీయం పనికిరాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ టైంకు చూసుకుందాం. ముందు బతికి బట్ట కడితే కదా ఆ తర్వాత రాజకీయం చేయడం. ఆ బతికి బట్ట కట్టడానికి ఈ 2 ఏళ్లలో ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసానికి నాయకులని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. కేవలం రప్ప క్యాడర్ ని మాత్రమే కాదు, నాయకుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇంకా రేపు 10 మంది ఖచ్చితంగా వస్తారు. ఆ పక్కన ఉన్నటువంటి దేవినారాయణ అవినాష్ కూడా మాట్లాడతాడు రేపు. మాట్లాడకపోతే ఇక్కడ నూకలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఒక కల్చర్ ని బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. ఒకటి, ఇవాళ అంబటి రాంబాబు ఇల్లైనా జోగి రమేష్ ఇల్లైనా వాళ్ళు మాట్లాడినటువంటి బూతులకి అంత రియాక్షన్ ప్రజల నుంచి వచ్చింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి ఇవాళ రాజధాని అనేటటువంటి దానికి సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆయన. రాజధాని మీద ఒక రకమైనటువంటి ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని పదే క్రియేట్ చేస్తున్నాడు. రాజధాని, అమరావతి ఈ రెండింటినీ కూడా చాలా అవమానపరుస్తూ ఆయన పదే మాట్లాడడం అనేటటువంటిది ఈ ప్రాంత ప్రజలకి తెలియనటువంటి ఒక కోపం రగులుతోంది. పదే అంటే 5 ఏళ్లు చాలా భరించాము. రాజధాని విషయంలో అతను చేసినటువంటి ద్రోహాన్ని, జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని భరించాము. ఇవాళ అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రప్ప తెగ నరుకుతామని వాళ్ళు అంటుంటే మనం ఇలా ఉండాల్సి వస్తుంది ఏంటి? ఇవాళ ధర్మము లేకపోతే చట్టపరంగా వెళ్ళటము అనేటటువంటి దాన్ని ఎట్లా దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలనేటటువంటిది
కొంత క్యాడర్ కి కొంత ప్రజలకి కూడా ఉన్నటువంటి అసంతృప్తి భగ్గుమన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఇది పాపం తప్ప మరొకటి కాదు. నిజంగా అంబటి రాంబాబు బూతులకి లేకపోతే జోగి రమేష్ బూతులకి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ సంవత్సరం నరగా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి కూడా ప్రతి యాక్షన్ కి కూడా రగిలిపోయినటువంటి క్యాడరు ప్రజలు చేసినటువంటి ఒక నిరసన దాడి అంటే సరే కొంత ఆగ్రహం అనేటటువంటి వ్యక్తం చేశారు, ఖచ్చితంగా తప్పే. దీన్ని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదైతే కరెక్ట్. రప్పా రప్పా అని ఎందుకు రెచ్చగొడుతున్నాడు? దాడులు చేయాలి. ఎంతసేపటికి ఆయనకి రెడ్ బుక్ నచ్చట్లేదు. రెడ్ బుక్ అంటున్నారు తప్ప రెడ్ బుక్ పేరుతో రక్తపాతం సృష్టిస్తే పోయి ఢిల్లీలో కూర్చుందామనేది ఈయన కళ. అది ఇక్కడ నెరవేరడం లేదు. కాబట్టే ఇవాళ ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఏదో స్పాంటేనియస్ గా, మరి ఇంతకు ముందు అదే కదా బీపీలు అన్నది, మీరు స్పాంటేనియస్ గా కొంతమంది చేశారు. నిజానికి ఇవాళ జోగి రమేష్ ఇంటి ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద మాట్లాడినటువంటి మాటలు మీకు వీడియో చూడలేరా మీరు? జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటి దగ్గర సీన్స్ మీరు వీడియోలు చూడలేరా అండి? జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు లేకపోతే ఆ రోజున మీరు చేసినటువంటి పిచ్చి వాగుడికి, జగన్మోహన్ రెడ్డి ప్లస్ బ్యాచ్ అంతా చేసినటువంటి పిచ్చి ప్రేలాపలకి రాజధాని ప్రజలు రగిలిపోయి అంబటి రాంబాబు మీద ప్రతీకారం తీర్చుకుంటే దానికి బాధ్యత ఎవరు? ఇవాళ రేపు ఇంకోటి జరుగుతుంది. అంటే ఇష్టానుసారము ప్రతీకార రాజకీయాలని లేకపోతే రెచ్చగొట్టుడు రాజకీయాలని మీరేమో సమాజంలో వదిలేస్తారు. వదిలేసిన తర్వాత పోలీసులు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే ఏం, అప్పటికీ కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ మీరు క్షేమంగా వెళ్ళారంటే కారణం ఎవరు? ఆయన పార్టీ నాయకులు రోజు రాష్ట్రపతి పాలన పెట్టాలి, లాండ్ ఆర్డర్ లేకపోతే ఆయన అసలు ఎట్లా వస్తాడు ఎట్లా వెళ్తాడు, వెళ్ళేవాడా వచ్చేవాడు మన గుంటూరు కానీ అంబటి రాంబాబుకి పోలీసులు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ చూసి ఒక థ్యాంక్స్ అన్న చెప్పాల్సింది వాళ్ళు. అవును ఒక థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నా కూడా అటు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఇటు అంబటి రాంబాబుకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ చూస్తే నిజంగా పోలీసులకు సెల్యూట్ చేయాలనిపించింది. అట్లాంటిది ఈ రోజున పోలీసుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు అడుగడుకి ఆపుకుంటూ మీకు ఏమండి ఆ యాత్రలు పవన్ కళ్యాణ్ గారు చేయలేరా? లోకేష్ గారు చేయలేరా? అడుగడుగునా వెళ్లి దండం పెడితే గుంపులుగా జనం రారా? ప్రతి చోట వేల మందిని పెడతారు. ఈ రోజులో జనం రావడానికి ఏముంది, జనం వాళ్ళ అభిమానులు వాళ్ళకి వస్తా ఉంటారు. సమీకరించిన తర్వాత వాళ్ళని బుగ్గల్ని మిరుతూ లేకపోతే చేతులైతే దండం పెడితే అందరూ పొలం దగ్గరకు వస్తారు. అదే కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. లేకపోతే ఇట్లా ఇవాళ చనిపోయినట్లు ఇద్దరు చనిపోతారు. అలాంటి దుర్మార్గాన్ని చేయడానికి మనసు రావాలి. జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్లు లోకేష్ గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారికో రావాలి. అట్లా రాదు ఎవరికైనా సరే. బాధ్యతగా ఉండాలనుకుంటారు నాయకులు అనేటటువంటి వాళ్ళు. రైట్. పద్మ గారు ఒక్క నిమిషం అండి. మసూదన గారు, ఈయన ఆఫీసర్ల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అనిల్ కుమార్ సింఘాల్ని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈవోగా పెట్టాడు, మేము వచ్చి ఎలాంటి అనుమానం లేకుండా కొనసాగించాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ తీసే శ్యామరావుని పెట్టాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు, ఏదేదో మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ద గోల్డ్ ఆఫీసర్స్ అనిపించుకున్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారండి? ఐఏఎస్లు శ్రీలక్ష్మి కానీ లేకపోతే మీనా గారు కానీ, అప్పుడు జైలుకి వెళ్ళిన మీనా, ఇప్పుడున్న ఈయన కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అద్భుతమైన ఆఫీసర్లు. వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏమైపోయారు? జైలుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ కూడా, చంద్రబాబు నాయుడు గారు అనిల్ కుమార్ సింఘాల్ని ఈవోగా పంపించినప్పుడు ఆయనకి ఎలాంటి రిమార్క్ లేదు. ఇప్పుడు కూడా ఉందని నేను అనట్లా. కాకపోతే ఈ లడ్డూ విషయంలో ఆయన నో చెప్పాల్సిన దగ్గర చెప్పలేదేమో, సైలెంట్గా ఉన్నాడేమో, అందుకని సిట్టు అతన్ని తప్పుపట్టింది, చర్యలు తీసుకోమన్నది. ఇలా ఆఫీసర్లను భ్రష్టు పట్టించడంలో అక్కడ దాకా ఎందుకండి? మొన్నటికి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఐపీఎస్ మీద చర్యలు తీసుకున్నారు కదా. ఒక సినిమా ముంబై సినిమా యాక్టర్ అందులో ఉన్న ఆఫీసర్లు అంతకుముందు ఎలాంటి రికార్డు ఉన్నది? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా వాళ్ళంతా భ్రష్టు పట్టిపోయింది. సో ఇట్లా ఆఫీసర్ని భ్రష్టు పట్టించే చరిత్ర ఉన్న ఈయన ఏదో ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు హయాంలో అట్లా జరిగింది అని అనడాన్ని మనం ఎలా చూడాలండి? వెంకటకృష్ణ గారు, నేను 95 నుంచి కూడా నేను సిఐడిలో ఉన్నాను. అప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు.
అప్పుడు మాకు ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ధర్మంగా పనిచేయండి, తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాల్సిందే, మీరు ట్రూత్ నిక్కచ్చిగా మీరు మీ డ్యూటీని నిర్వర్తించాలి అనేటటువంటిదేనండి. నాకు 4-5 కేసుల్లో నేను అప్పుడు సీఎం గారి దృష్టికి పోయినటువంటి కొన్ని హై ప్రొఫైల్ కేసులు కూడా ఉన్నాయి, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేసులు. అవి డీజీపీ గారు అప్పుడు మా సిఐడి డీజీ తీసుకెళ్ళినప్పుడు సీఎం గారు డీజీకి చెప్పింది ఏంటంటే, నేను ఇంటర్ఫియర్ గాను, అంటే తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు ఏది న్యాయం అయితే ఇది చేయండి, మా వాళ్ళు ఏదో చెప్తుంటారు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏ ధర్మంగా ఉంటే ఏది న్యాయం ఉంటే యూ డూ యువర్ డ్యూటీ, యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ ద సీన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేము ఆ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసులు చాలా ఉన్నాయి ఇట్లాంటి. సో ఆ టైంలో అలాగే ఉండేది. కాబట్టి ఆఫీసర్స్ కూడా అలాగే అంటే కరప్షన్ ఎప్పుడు నేను క్షమించను అనేటటువంటి మాట అంటుండేవాళ్ళు ఆయన కూడా. సో ఆఫీసర్స్ ఒక నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. ఆ టైంలో భయం ఉండేది ఆఫీసర్స్ కూడా, ఏదైనా తప్పు చేయాలంటే కూడా భయం ఉండేది. అట్లాంటిది కొంచెం 2004 నుంచి కొంచెం ఒక రిలాక్సేషన్ వచ్చిందండి. ఆ రిలాక్సేషన్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఏమైపోయిందంటే, ఆఫీసర్స్ ని 10 రూపాయలు సంపాదించుకుంటాయా అని డైరెక్ట్ గానే నాయకులు చెప్పే పరిస్థితి అయిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అంతకుముందు అంత నిబద్ధతగా ఉన్నోళ్ళు కొంచెం రిలాక్స్ అయినారు. అప్పటి నుంచి కొంచెం మారింది, ట్రెండ్ మారింది. దాంతో ఆ కేసుల్లో ఇరుక్కోవడం అదంతా చూసాం మనం. అట్లాంటిది ఇప్పుడు గత గవర్నమెంట్ లో చూసినప్పుడు కూడా ఎన్ని ఘోరాలు నేరాలు చేశారు. బొంబాయి నుంచి ఆ జత్వానీని, ఆ అమ్మాయి ఎవరో సినిమా యాక్టరు, ఆ అమ్మాయిని పట్టుకొచ్చి ఆ అమ్మాయి మీద ఫాల్స్ కేసు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి వాళ్ళని కొట్టి, తప్పుడు కేసులో ఆ తల్లిదండ్రులు ముసలాళ్ళను కూడా రిమాండ్ కు పంపించి, ఎంత ఘోరం ఉండేది. వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఎంత. రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీని తీసుకొచ్చి గడ్డి కొడతారా? ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో? ఒక లా మేకర్ తీసుకొచ్చి లాకప్ లో వేసి కొట్టడం అనేటటువంటిది ఎక్కడైనా జరిగిందా? అసలు అరాచకం పరాకాష్ఠగా చేరిపోయింది. అంటే ఈ ఆఫీసర్లు శిరోముండనం చేయడం, డ్రైవర్ ని చేయడం, అసలు నేను రాజకీయ వ్యవస్థ ఎట్లన్నా ఉండనివ్వండి, ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఒక నిబద్ధత పనిచేసేవాడు. అటువంటి వాళ్ళు కొంచెం ఎందుకనో వీటి పోయింది వాళ్ళను. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అది ఆ బ్యూరోక్రసీయే, దానికి ఉండేటటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఉండేటటువంటి ప్రతిష్ట మసగబారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబును వదిలేసినట్టు, జోగి రమేష్ గారిని వదిలేసినట్టు, లేకపోతే ఇంకొక నాయకుడిని వదిలేసినట్టు, అటు పేరు నాని గారిని వదిలేసినట్టు, ఇట్లా కొంతమందిని లిస్ట్ రాసి మీరు ఎగబడండి, మీరు ఇట్లా చేయాల్సిందే అని వాళ్ళకి పార్టీ ఆఫీసులో ప్రముఖులు స్క్రిప్ట్లు రాసిచ్చి తిట్టండి, బూతులు తిట్టండి అని ఇచ్చినట్టు కనుక చంద్రబాబు నాయుడు బుద్ధా వెంకన్నను వదిలితే, లేకపోతే ఇంకొక బోడే ప్రసాద్ని వదిలితే, లేకపోతే ఒక పట్టాభిరామ్ని వదిలితే, బోండా ఉమా గారిని వదిలితే, ఇట్లా చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా లేకంగా ఆవేశపరులు, లేకపోతే రంగంలోకి దూకితే నోటికి పని చెబితే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది అది కూడా అడిగి చూద్దాం. ఒక్క నిమిషం వెంకన్న గారు, నేనేమంటానంటే ఆయన మీకేమి సెపరేట్ గా ఎగబడండి, తిట్టండి, మీరు కూడా టాస్క్ ఇవ్వవసరలే. మీ ఆ వేసే బ్రేకులు వేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన 4-5 పేర్లు 4-5 కాదు మధుసూదన్ రావు గారికి తెలియాలి, పాపం ఆమెకు తెలియదు అనుకోండి. మా సారు అసలు మీటింగుల్లో కూడా చెప్తాడండి, అందరి ముందు చెప్తారు ఏమని. ఇప్పుడు ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఆఫీసర్స్కి మా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు మీ పని మీరు చూడండి అంటారు. అది 100% కరెక్ట్. అంటే
మనం పార్టీకి నాయకులుగా లేకపోతే పార్టీ మీద ఉన్న అభిమానంతో సార్ చేసింది కరెక్ట్ కాదనుకుంటాం కానీ ప్రజలకి అది కరెక్ట్. మనలో మనం మాట్లాడుకుంటే ప్రజలకు అది కరెక్ట్ కాబట్టికే మీరు 2004లో ఓడిపోయాడు, చంద్రబాబు గారు రారన్నారు, 2014లో గెలిచాడు, తర్వాత 23 సీట్లు అయిపోయింది తెలుగుదేశం పార్టీ పైన. తెలుగుదేశంలో చాలా మంది వెళ్ళిపోయారు, అసలు చాలా మంది ఇళ్లలోంచి బయటికి రాలేదు. మళ్ళీ 2024 వచ్చేసరికి అంటే ప్రజలకి కావాల్సింది ఆ పరిపాలనే. మనలో మనం మాట్లాడుకుంటే ప్రజలకి కావాల్సింది ఆ పరిపాలనే. ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి అవుదాం, ముఖ్యమంత్రిగా పరిపాలిద్దాం అనుకుంటాడు తప్ప వేరే ఉద్దేశాలు ఏం కావు. ఇది ప్రజల సొమ్ము దోచుకోవడానికో లేకపోతే ఆస్తులు కూడబట్టుకోవడానికో ఈ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే 11 ఎంక్వైరీలు వేస్తే ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఆయన మీద తప్పు చేశాడని రుజువు చేయలేకపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా 53 రోజులు లోపలికి పంపించింది తప్పుడు కేసు పెట్టి పంపించాడు. అంటే ఆయన ఒక నిజాయితీ నిబద్ధత ఉన్నప్పుడు ప్రజల క్షేమం చూడాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది. కాబట్టికే పడి లేచిన కెరటంలాగా ఆయన ఓడిపోతాడు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి చూడండి చంద్రబాబు గారు ఓడిపోవడం ఏంటి అంటాడు. ఏది అసలు మనకు ఓటు వేయలేని వాళ్ళు కూడా చంద్రబాబు గారు ఓడిపోతాడు అనుకోలేదు అని ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం. పోతే ఇంకోటి పద్మ గారు చెప్పినట్టు జోగి రమేష్ మొన్న జైల్లోంచి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మళ్ళీ వెళ్తానంటాడండి. అవును అన్నాడు. అసలు చంద్రబాబు గారు నిజంగా ప్రభుత్వం కక్ష సాధింపు చెయ్యక్కర్లా, ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి వెళ్తానంటే నిజంగా పోలీస్ వ్యవస్థ కేసు పెట్టాలి, వెంటనే ఆటోమేటిక్ గా కేసు పెట్టాలి. ఇప్పుడు మధుసూదన్ రావు చాలా పాయింట్లు ఇచ్చాడు. మనకి కేసు పెట్టాలి, ఇంటి మీదకి వెళ్తాను మళ్ళీ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్తాను. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు గంజాయి సప్లై చేశారన్నారు. గంజాయి సప్లై చేసింది అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వాళ్ళ ఇళ్ళని సెర్చ్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సెర్చ్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చూసి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడండి. ఎవరన్నా అట్లా చేస్తుంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయండి, వాళ్ళ ల్యాప్టాప్లు ఫోన్లు సీజ్ చేయండి. ఇవన్నీ చేస్తే తర్వాత వెహికల్స్, 2 వీలర్స్, కార్లు, లారీలు ఏవేవైతే ఇప్పుడు ఏదో అద్దంకి నుంచి, కొనిసిపాడు నుంచి, ఎర్రగొండపాలెం నుంచి కూడా మనుషులు తోలేరని చెప్పి చెప్తున్నారు. ఎవరో నాకు వాట్సాప్ లో ఎవరో పెట్టారు, చూశారు. సో అవన్నీ ఉంటే ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయాలి. అవన్నీ మీకు ఫుటేజ్ దొరుకుతాయి కదా. ఒళ్ళుపై తెలియకుండా కాదండి, ఒళ్ళుపై తెలియకుండా విన్యాసాలు చేయడం, గంతులు వేయడం, మోటార్ సైకిల్ ఏంటి సార్? మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వస్తున్నట్టు మోటార్ సైకిల్ ఇట్లా గిర్రా తిప్పుకోవడం, కత్తులతో డాన్సులు వేయడం, రోడ్డు మీద వెళ్ళిపోయి డివైడర్లు కొట్టుకోవాలా, రేస్ లాగా చేయడం, ఇవన్నీ గంజాయి లాంటివి లేకపోతే ఇంకోటి లేకపోతే వెంకటకృష్ణ గారు ఇవాళ నిజంగా మంచి చర్చ జరిగిందండి. చాలా అసలు నిజంగా చెప్తున్నా కదంటే ఒక పార్టీకి సంబంధం కాదు, అసలు నిజంగా మీకు పర్మిషన్ పోలీసులు ఇన్ని వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని వెహికల్స్తో వస్తే నిజంగా ఇప్పుడు మధుసూదన్ రావు మనకి విడమర్చి చెప్పాడు ఏది రాకూడదు, వస్తే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడి నేను రేట్ చేస్తా ఈ విషయాన్ని. చేయకపోతే ఇంక అసలు పోలీసులు నిబంధనలు ఏముంది? ఇప్పుడు 144 సెక్షన్ అంటే గుమ్ముకూడకూడదు. ఇంకొకటి ఈ సోషల్ మీడియా బూత్ బ్యాచ్ ని కంట్రోల్ చేయాలి మీరు. సోషల్ మీడియా బూత్ బ్యాచ్ ని కంట్రోల్ చేయాలి మీరు. ఒక సోషల్ మీడియా వింగ్ ఒకటి పెట్టుకోవాలి, ఒక డెడికేటెడ్ వింగ్ పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు మీ ఏరియాలో ఉంటది, కామెంట్లు వస్తుంటాయి, బూత్ కామెంట్లు వస్తుంటాయి. ఆ బూత్ కామెంట్లు ఎవరు పెట్టారు ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, రౌడీ షీట్లు పెట్టండి, వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయండి, వాళ్ళ ఫోన్లు సీజ్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి. చాలా చేయొచ్చు పోలీసు. అంటే రిమాండ్ కే పంపాల్సిన పని లేదు, పంపకుండా కూడా వాళ్ళకి సుఖం చూపించచ్చు. ఈ సోషల్ మీడియా అంటే నాకేంటో తెలియదు అండి, నిజం చెప్తున్నా. నాకు వాట్సాప్ ఉండదు, నా ఫోన్కి వాట్సాప్ ఉండదు. నాకు అసలు నిజంగా సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. అసలు నాకు వాట్సాప్ లేదంటే అందరూ ఆశ్చర్యపోతారు, వాట్సాప్ లేదా అంటారు.
మీకు తెలియకపోవచ్చు కానీ ఈ డబ్బులు ఇచ్చి కొంతమందిని పేటిఎం బ్యాచ్ తయారు చేసి ఇప్పుడు పద్మ గారు మాట్లాడారనుకోండి, ఆవిడ మీద అటాక్ చేయడం, మీ మీద మీరు మాట్లాడారు మీ మీద అటాక్ చేయడం, మసూద్ కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అన్నిటికీ తెగించి ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళలాగా మనం బూతులతో దాడి చేయము, పట్టించుకున్నట్టు వదిలేస్తాం. అంటే ఈ చెవిని మన పని మనం చేసుకోవడమే. పద్మ గారు చేసుకుంటూ పడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని మా పార్టీలో ఉన్నప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టలా ఇప్పుడు తిట్లు పద్మ గారు దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. చెబుతూనే దాంతో పాటు ఇప్పుడు ఈయన ఒట్టికెళ్తేనే ఇంత అరాచకం జరుగుతుంది, రేపు పాదయాత్ర చేస్తాడంటున్నాడు ఇంకో 1.5 year తర్వాత మళ్ళీ, అప్పుడు ఎలా ఉంటుందో అది కూడా చెప్పండి. అదే మధుసూదన్ గారు చెప్తూ ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ వివరాలు తీసుకోవడము ఇదంతా ఒక రౌడీ ముఠాలు క్రిమినల్ గ్యాంగ్ చేస్తే చట్టపరంగా వెళ్ళటం అనేటటువంటిది కొంత తేలికవుతుంది. కానీ రాజకీయ ముసుగులో, అపోజిషన్ లీడర్ ముసుగులో ఇవాళ జరుగుతున్నటువంటిది, ఢిల్లీ అండదండలతోటి జరుగుతున్నటువంటి రాజకీయం అనేటటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి నేరస్తుల అడ్డాగా ఈ ఏపీని మార్చాలని చేస్తున్న ప్రయత్నం. నేరస్తుల అడ్డాగా మార్చడం అనేటటువంటి మాట కాకపోతే వాళ్ళు ఇబ్రహీంపట్నంలో చేసింది ఏంటండి? రోడ్ల మీద విన్యాసాలా, రోడ్ల మీద చీల్చుకోవటమా, రక్తాలు చిందించటమా, కత్తులు పట్టుకుని తిరగడమా, బైకులు ఇష్టానుసారం బైకులు రౌండ్లు సైకిక్ యాక్టివిటీస్ అవన్నీ ఖచ్చితంగా కదా. ఇది ఒక రౌడీ ముఠాల పనితనం ఎలా ఉంటుందనేటటువంటిది చెప్పకనే చెప్తూ ఉన్నప్పుడు, రాజకీయ ముసుగులో జరుగుతున్నప్పుడు చట్టం అనేటటువంటి దాన్ని ఎట్లా సమర్థవంతంగా అమలు చేయగలుగుతాం? ఈ రోజున ప్రతి దానికి కూడా ఈ రోజున రాజకీయం చేసే పరిస్థితి. ఒక కేసు పెడితే కనీసం ఇంటిలో గంజాయి ప్యాకెట్లతో దొరికితే, ఒక విద్యార్థి సంఘం నాయకుడు, వైసీపీ విద్యార్థి సంఘం నాయకుడు గంజాయి అమ్ముతూ దొరికితే పట్టుకుంటే రాజకీయ కక్షతో చేసినటువంటి కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెనకొసుకొచ్చాడు. ప్రతి విషయాన్ని కూడా, నేరస్తుల్ని కూడా ఇది వైసీపీ ముసుగేసుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు అంటే నేరస్తులు కావాలి ఆయనకి. నేరస్తులు ఉంటేనే కదా ఇవాళ రప్ప డైలాగులు మాట్లాడేది. మామూలు ఎలా మాట్లాడగలుగుతారు? రప్ప డైలాగులు మాట్లాడాలన్నా, చేతులు కోసుకోవాలన్నా, బండ్లు కోసుకోవాలన్నా, లేకపోతే ఇంకొకటి నరకాలన్నా కూడా నేరస్తులు ఉండాలి. పార్టీలు నేరస్తుల్ని ఆహ్వానిస్తారు, నేరస్తుల్ని వెనకేసుకొస్తారు. ఎట్లా దీన్ని చట్టం అనేటటువంటి దానికి చట్టాన్ని, అందుకని చట్టం ఏమీ చేయడం లేదు కదా అని ఇంటి మీదకి వెళ్తే మళ్ళీ తిరిగి చంద్రబాబు గారికి అక్షంతలు. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక మర్యాదకరమైనటువంటి రాజకీయాలు నడపడం వేరు, ఇంతకు ముందుగా అన్నట్టు ఒక రాక్షసులతో యుద్ధం చేయడం అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఓపిక సహనం ఉండాలి. నష్టపోతాం ఖచ్చితంగా. సమాజంలో కొంతమంది నష్టపోతారు, కొంతమంది నాయకులు నష్టపోతారు, కొన్ని పార్టీలు నష్టపోతాయి, కొంత మీడియా నష్టపోతుంది, మర్యాదస్తులు అనుకునే వాళ్ళు చాలా నష్టపోతారు. కానీ అంతిమంగా గెలవడం కోసం అందరం ఓపిక పడుతున్నాం. అందరం ఓపిక పట్టేదందుకు మనం కూడా రప్ప అనలేక కాదు, లేకపోతే ఇంకా చాలా రకాలుగా తీర్చొచ్చు మనం కూడా బదులుకు బదులు. కానీ ఇక్కడ డెమోక్రసీ అనేవాళ్ళు పుట్టక ముందే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా. అంతే కదా. AK-47 ఎలా పెట్టాలో తెలిసినటువంటి తెలియకేమీ కాదు. కాకపోతే ఒక మర్యాదకరమైనటువంటి రాజకీయాలని చెయ్యాలి అనుకుంటున్నాం. అలా ఉండనిస్తే వాళ్ళకి క్షేమం. ఇవాళ మనం మర్యాదకరమైన రాజకీయాలు నడపాలనుకుంటున్నాం అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళం కానీ, లేకపోతే ఒక మన లాంటి లైక్ మైండెడ్ పీపుల్ కానీ. దాన్ని దాటించేటటువంటి ప్రయత్నం చేస్తే సమాజం కోసం ఏదైనా చేయాలి. సమాజం కోసమే కదా భగత్ సింగ్, సమాజం కోసమే కదా రకరకాలు. కాబట్టి సమాజం కోసం మారాలంటే మారదాం, ఏముంది, అదెంత ఒక క్షణం. మీరు ఆ పరిస్థితికి తీసుకెళ్లొద్దని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. ఇక్కడ ప్రతి మహిళ కూడా చాకలి ఐరమ్మల అవ్వగలరు, ప్రతి మహిళ కూడా లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వగలరు. ఎవరు తక్కువ లేరు. మీరు రప్ప గ్యాంగ్ ఒక కొంగు పట్టుకుని బయటకు వచ్చామంటే మీరు రప్ప గ్యాంగ్ ఎక్కడికి పోతారు? తప్ప ఒప్ప అనే తర్వాత విషయం కాదండి, తప్ప ఒప్ప అనే తర్వాత విషయం కానీ మొన్న అమరరాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన మహిళలే కదా. అంతే కదా. ఇప్పుడు రప్ప గంజాయి కొట్టే బ్యాచ్, తాగిపడిన బ్యాచ్, వాడు బండి మీద ఉంటున్నాడో లేకపోతే రోడ్డు మీద ఉంటున్నాడో కూడా తెలియని బ్యాచ్ కి వీళ్ళు పోరాడే బ్యాచా, లేకపోతే ఎదుర్కొనే బ్యాచా, లేకపోతే మీ అనుకున్నటువంటి దొంగ దెబ్బతీయడం కదా. మీరు గొడ్డల నరుకుళ్ళు తప్ప మీకు ప్రత్యక్ష పోరాటాలు మీకేం చేతనం? మమ్మల్ని అడగండి, చెప్తాం. రైట్.
వెంకన్న గారు మళ్ళీ పాదయాత్ర అనే పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడు ఇట్లా ఉంటే పరామర్శ యాత్రలో ఎలా ఉంటే పాదయాత్ర ఎలా ఉంటది? లోకేష్ గారిని పాదయాత్ర చేయలేకుండా అడ్డుకున్న పరిస్థితులు గుర్తున్నాయి. ఈయన గత పాదయాత్రలో ఏంటది కోడికత్తి ఇలాంటి డ్రామాలు గుర్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి యాత్రల మీద రాళ్ళు వేసినవి ఇంకా అలాంటివన్నీ గుర్తున్నాయి. మరి ఈయన ఏడాది పాదయాత్ర అంటున్నాడు ఆయన. అప్పుడు ఎలా ఉంటుందో, ఇంకా పరదాలు అయితే కట్టుకోడు, పాదయాత్రకు పరదాలు కట్టడం, మళ్ళీ ముఖ్యమంత్రి అంటేనే పరదాలు, మళ్ళీ అప్పుడు పరదాలు చెట్లు నరికేయడం అవి గుర్తొస్తాయి. పాదయాత్ర కాదండి అది, పాదయాత్ర కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా రఫా యాత్ర అది. అదే మరి ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి యాత్ర, ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి యాత్ర. ఇప్పుడు ఏంటి జోగి రమేష్ని పరామర్శించడానికి ఇంత బిల్డప్ అవ్వాలా? లేదా అంబటి రాంబాబుని ఇచ్చేయడానికి అంత బిల్డప్ అవ్వాలా? అది సింపుల్. అది ఇంటికి వెళ్ళి పరామర్శించు, తప్పులేదు. ఇదేంటి ఒక భయప్రాంతులను చేయడం అనేది నేర్చుకున్నాడు అతను. ముందు భయప్రాంతులను చేయడం అనేది సొంత బాబాయినే గొడ్డలతో నరికేశాక ఇంకా ఇవన్నీ ఏంటండి. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నేను వివేకానంద రెడ్డి గారు ఎదురు బదురు పోటీ చేస్తే నా తమ్ముడు వివేకానంద రెడ్డి గెలుస్తాడు, అంత మంచివాడు అన్నాడు. అలాంటి వ్యక్తిని గొడ్డలతో నరికి ఎక్కడికక్కడ నరికేసి గుండెపోటు వచ్చిందని చెప్పేశారంటే ఇక వాళ్ళు ఏదన్నా చేయగలరు. ఇప్పుడు ఇక మసూదన్ రావు చెప్పినట్టు మనం ఇక పోలీసుల్ని ఈ సెక్షన్లో వీళ్ళకి ఈ పర్మిషన్లు ఇవ్వకండి, పర్మిషన్లు ఇస్తే ఇంతమంది వెహికల్స్ పెడితే ఇప్పటివరకు మనకు తెలీదు. ఇది ఆ పర్మిషన్ పరిధి దాడితే కేసులు పెట్టచ్చండి. ఈ కంపల్సరీ ఆంక్షలు విధించేది ఎందుకు? ఇవన్నీ చేయాలి. సింపుల్ కదా వెంకన్న గారు, ఆంక్షలు విధించేది ఎందుకు? ఈ ఆంక్షలు దాటకూడదు, దాటినట్టే చట్టాన్ని ఉల్లంఘించినట్టే. మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని పార్టీని దీన్ని మీరు కూడా ఎదురెళ్ళండి అని చెప్పానండి. వీళ్ళని కంట్రోల్ చేయడం ఎంతసేపు అండి? వీళ్ళంతా చేటర్స్, ఫైటర్లు కాదు. వెంకటకృష్ణ గారు ఒరిజినల్ ఫైటర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్ళంతా చేటర్స్. చంద్రబాబు గారు అంటే ఎంతసేపు వీళ్ళని కంట్రోల్ చేయడం, వీళ్ళు రఫాలు ఇవన్నీ ఎంతసేపు కంట్రోల్ చేయడం. తెలుగుదేశం పార్టీకి అసలు బలమైన శక్తి ఏంటంటే నాయకులు కాదు, కార్యకర్తలే. అవును, మరి మెసేజ్ మీద కార్యకర్తలే. అసలుకి చంద్రబాబు గారు గేట్లు తెరిస్తే రఫా లేదు, బఫా లేదు. కానీ చంద్రబాబు గారు వాటిని ఎంకరేజ్ చేయరే, వాళ్ళని ఎంకరేజ్ చేయరు కదండి. ఇప్పుడు మీకు ఒక్కటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఒకటి చెప్తున్నా అండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశాడు జోగి రమేష్, దాడికి వచ్చాడు. వాళ్ళు మేమే వ్యతిరేకించాం. అతని మీద ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించినటువంటి కేసు లేదు. ఒకటి. ఇంకొకటి, ఆ రోజు మా మీద కేసులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి. దెబ్బలు సమస్యలు పెట్టారు. అవును, నేను పడిపోయి అసలు ఆయాసంతో చచ్చిపోతానేమో అనుకున్నారు. తర్వాత వల్లభనేని వంశీ నానా మాట్లాడినాడు. అతను చేసిన ఆర్థిక నేరాల మీద కేసులు ఉన్నాయి, కానీ ఆ మాట మీద ఇప్పటివరకు కేసు లేదు. భువనేశ్వరి గారిని అన్న దాని మీద ఇంతవరకు చిన్న కేసు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయడండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళు అటు అంబటి రాంబాబు ఇల్లు టార్గెట్ చేసుకోవడం కానీ, అది జగన్మోహన్ రెడ్డి ఇటు జోగి రమేష్ చేసుకోవడం కానీ, అమరావతి ఈ రెండింటికి మధ్యలో ఉంది. అమరావతి అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి అమరావతికి పెట్టుబడిదారులు, కంపెనీలు వస్తున్నాయి. అవి రాకుండా ముందు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ని ఒక భయప్రాంతులు చేసే ఆలోచనతో ఈ 2 రోజులు జరిగినటువంటి యాత్ర, ఈ 2 రోజులు ఏమంటే బుధవారం నాడు అంబటి రాంబాబుని పరామర్శించాడు. అలా రాత్రికి ఆయన చేయొచ్చుగా, లేకపోతే మరుసటి రోజు పొద్దునే వెళ్ళొచ్చుగా. మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఏంటి? నేను మొన్న మీకు చెప్పా డిబేట్లో షో చేయాలి కదా, ఇవన్నీ సమకూర్చాలి కదా. 2 రోజులు షో చేయాలి కదా వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ షో కాదండి, షో కాదు సార్. తాడేపల్లి ప్యాలెస్ కాడికి జనం రావడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి మందు, వాళ్ళకి కావాల్సిన బిర్యానీ ప్యాకెట్లు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు అక్కడ ఇవ్వాలి. తర్వాత ఇంకో ప్లేస్ కాదా ఇంకొకరికి మొబైలైజ్ చేయడానికి చేయాలి, ఇంకో ప్లేస్ ఇలా ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం కావాలి కదా. ఆ టైం తీసుకున్నాడు, మళ్ళీ వాడు మొదలుపెట్టాడు.
అక్రమార్జన లక్షల కోట్లు ఉన్నాయి. ఏమైంది వాళ్ళకి? పేదవాడికి ఇవ్వడానికి మనసు రాదు, కానీ అతను వెళ్తుంటే రఫా అన్నానికి కొడవలు పట్టుకొని చూపించడానికి, గొడ్డలు చూపించడానికి ఎందుకు ఖర్చు పెట్టరు? పేదవాడు నిజంగా చచ్చిపోయారు పాప ఇద్దరు. చెరో ₹1,00,00,000 అమ్మానండి, ఇద్దరు డౌటే లేదు. మీరు అన్నట్టు అడిగేవారు కదా అప్పుడు గవర్నమెంట్ లో ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా 20 కోట్లు ఇవ్వండి, 30 కోట్లు ఇవ్వండి అని డిమాండ్ చేసేవాడు. ఎందుకండి ఇప్పుడు వాళ్ళ పార్టీ దగ్గర హైయెస్ట్ డబ్బు ఉంది. పార్టీ దగ్గర అదే పార్టీ డబ్బు ఉంది. అవును, చాలా డబ్బులు ఉన్న పార్టీ, రిచ్ దాంట్లో తీసివ్వచ్చు. పార్టీ డబ్బు ఎందుకంటే ఆయనకి లేవా ఏంటి? దాంట్లో తీసి ఆయనకి లేవా? వాళ్ళ పార్టీకి ఉంది కాదు సార్, ఆయనకి లేదు అంటాడు. పోనీ నీ పేద అని అంటాడేమనుకోండి, ఆ పార్టీకి ఉంది, దాంట్లోంచి నమ్మనండి. రేపు నేను అనడం ఏంటండి, మీరు అడగండి. మీరు గట్టిగా కార్యకర్తల తరఫున గట్టిగా డిమాండ్ చేయండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టూర్ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్లనే చనిపోయారు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకి ₹1,00,00,000 మీరు అనేది ₹1,00,00,000 పరిహారం వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి చెల్లించాలని మీరు డిమాండ్ చేయండి. నేను అడగడం ఏంటి? ₹1,00,00,000 ఇచ్చినా తక్కువేనండి. అంతేనా? ₹1,00,00,000 ఎందుకంటే నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు మరి అతని మీద అభిమానంతోనో లేకపోతే అతను పోగు చేస్తే వచ్చిన వాళ్ళు, అతని కార్యక్రమం గురించి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళ రుణం తీర్చుకుంటాం చెప్పండి. అవును, వెంకటకృష్ణ గారు నేర్చుకున్నాను నేను. చెప్పండి. ఎంతో కొంత డబ్బులు అయితే వెళ్తాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కుటుంబాలని పరామర్శించడు. చూసుకోండి, ఒక 1 రోజులు మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు పేదోళ్ళేనా? కాదు ఇట్లా యాత్రల్లో దీనికి సంబంధించి దానికి సంబంధం లేదు. ఆయన పరామర్శించాడు. అది పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక నాయకుడు వెళ్తాడు మహా అయితే, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు దీన్ని క్రేజ్ కింద వాడుకుంటారు వాళ్ళు. ఎలాగా మేము యాత్ర చేస్తే జనాల్లోకి వస్తే ఆ గుంపులకి వాటికి అంటే మన వాళ్ళు ఎలా చనిపోయిన వాళ్ళు మనం ఎవరు తెచ్చుకూడదు. ఆ వచ్చిన వాళ్ళు గంజాయికి వాటికి వచ్చారు అనుకోకుండా నేను యాత్ర చేస్తే జనాల్లో తొక్కిసలాట్లో చనిపోతున్నారు అని ఒక క్రేజ్ సృష్టించుకోవడానికి అనకూడదు, కానీ హ్యాపీగా కూడా ఉండొచ్చు. రాజకీయంగా అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అది ఒక రకమైన పాశవికమైన రాక్షస ప్రవృత్తి కొన్ని ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. మీరు అన్నట్టు పాత బస్తీ గొడవలు అయ్యే కదండి, హైదరాబాద్ పాత బస్తీ గొడవలు అయ్యే కదా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేగా మరి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకన్న గారు, అలాగే పద్మ గారు, మధుసూదన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.